నేటి భక్తి సమాచారానికి స్వాగతం. నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. మన రాష్ట్రంలో నెలకొని ఉన్న హరిహర క్షేత్రాలలో ఒకటి విజయవాడ శ్రీ శివరామకృష్ణ క్షేత్రం. శివుడు, రాముడు, కృష్ణుడు ఒకే చోట దర్శనమిచ్చే అరుదైన క్షేత్రం. నేటి భక్తి సమాచారంలో ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. విజయవాడ నగరంలో గాంధీనగర్, రామనగరంలో శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నెలకొని ఉన్నది. రాష్ట్రంలోని పాత ఆలయాలలో ఒకటిగా పేర్కొనబడుతోంది. సువిశాల ప్రాంగణంలో నిర్మితమైంది. ఎత్తైన గోపురం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. గోపురం మీద పలు దేవతా మూర్తుల దర్శనం భక్తులను భక్తి పారవస్యానికి లోను చేస్తుంది. ఎత్తైన ప్రాకారాలు, ద్వారాలు, అలనాటి కట్టడాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. బాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం, భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం, చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం, పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం, దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం, చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసఖం పథాక్షహరం భుజంగ విభూషణం, శైలరాజసుతా పరిష్కృత చారువామకళేవరం, క్షేళనీల. ఇదే ఆలయ ప్రాంగణం. ప్రాంగణంలో ప్రవేశించగానే భక్తులు ముందుగా విఘ్నేశ్వర స్వామిని దర్శిస్తారు. అనంతరం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సన్నిధి చేరుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పంచాక్షరి జపిస్తూ శివానుగ్రహం కోరుతారు. శివో అభిషేక ప్రియ అంటారు. అభిషేకంతో సేవిస్తే అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం, దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం, బుద్ధివివర్ధన కారణలింగం, సిద్ధసురాసుర వందితలింగం. శివ దర్శనానంతరం ఆదిశక్తిని దర్శించి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులవుతారు. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते.
గాంధీనగరం వాసులందరూ భక్తి శ్రద్ధలతో 1973లో ఈ ఆలయం నిర్మింపజేసి దేవతామూర్తుల ప్రతిష్ఠ గావింపజేశారు. అప్పటి నుండి దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూ వచ్చింది. శివాలయం ప్రక్కన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది. ఈ స్వామి సంతాన ప్రదాయకుడిగా ప్రసిద్ధి పొందాడు. రాష్ట్రం నలుమూలల నుండి సంతానం లేని స్త్రీలు విచ్చేసి ఈ స్వామిని సేవించి స్వామి కృప వలన సంతాన వరాన్ని పొందిన తార్కాణాలు కోకొల్లలు. బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు గోకులమున ఏ కులమైన గోపాలుని కొలిచేదెందులకు ఇది శ్రీ శ్రీనివాసుని సన్నిధి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శించవచ్చు. ప్రతి శుక్రవారం స్వామిని పంచామృతాలతో అభిషేకిస్తారు. విష్ణువు అలంకార ప్రియుడు అంటారు. అభిషేకం అనంతరం విశేషంగా అలంకరిస్తారు. నిత్యం పూలతో అలంకరించిన స్వామి మూర్తి నయనానందకరంగా దర్శనమిస్తుంది. విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చन्तః ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. శ్రీకృష్ణుడు శ్రీ సంతాన వేణుగోపాల స్వామిగా దర్శనమిస్తే శ్రీరాముడు శ్రీ కోదండరామునిగా దర్శనమిస్తున్నాడు. ఇదే శ్రీ కోదండరామస్వామి సన్నిధి. రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్య పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము గౌతము భార్య పాలిటి కామధేనువితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. ఇది శ్రీరామ పంచాయతన సన్నిధి. ఇది రామక్రతువు. రామకోటి పుస్తకాలు నిక్షిప్తపరిచిన ప్రదేశంలో ఒక స్తంభం నిర్మిస్తారు. ఆ స్తంభాన్నే రామక్రతువు అంటారు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవు
బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము నిరతి విభీషణు పాలి నిధానము గరిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు తలప శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆది మూలము శివుడు రాముడు కృష్ణుడు ఒకే చోట కొలువయ్యున్నందున ఈ క్షేత్రం శ్రీ శివరామకృష్ణ క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఒకే ఆవరణలో ఇంతమంది దేవతామూర్తుల దర్శనం అలౌకిక ఆనందాన్నిస్తుంది. అరుదుగా కనిపించే శ్రీ శివరామకృష్ణ క్షేత్రం ప్రతి ఒక్కరూ దర్శించి తరించాల్సిన పుణ్యధామం. జటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఒకే మాట ఒకే బాణం ఒకే సతి రాముని ఆదర్శ జీవితం. యుగ యుగాలకి ఆదర్శ పురుషుడు మానవుడై పుట్టి దేవునిగా పూజింపబడిన అవతార పురుషుడు శ్రీరాముడు. నేటి భక్తి సమాచారంలో మంచిరేవుల అమృతధామం రామాలయం దర్శిద్దాం. హైదరాబాద్ నుండి గండిపేట మార్గంలో నార్సింగ్ సమీపంలో మంచిరేవుల గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్ ప్రక్కన నెలకొని ఉన్నది. 24 ఎకరాల సువిశాల స్థలంలో అమృతధామం ఆశ్రమం నిర్మితమయ్యుంది. పరమ పూజ్యులు శ్రీ సుధాంశు మహారాజు గారు ఈ ఆశ్రమం నిర్మింపచేశారు. 2005లో రామాలయం శివాలయం నిర్మింపచేశారు. ఆలయ ఆవరణలో 23 అడుగుల రాముడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఆజానుబాహుడైన రాముడి నిలివెత్తు విగ్రహం నయనానందకరం. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర
శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. ఇది శివాలయం. విఘ్నేశ్వరుడు, పరమేశ్వరుడు, పార్వతీ అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. ప్రతి సోమవారం విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమేడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. శివాలయం ప్రక్కనే శ్రీ సీతారామాలయం నెలకొని ఉన్నది. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ మూర్తులు దర్శనమిస్తాయి. రామ దర్శనం, రామనామ స్మరణ అనంత పుణ్య ఫలాన్నిస్తుంది. శ్రీరామ శ్రీరామ అని ఒక్కసారి రామనామ స్మరణ చేస్తే చాలు, జన్మ జన్మల పాపాలు పరిష్కృతమవుతాయి. రాముడు లోకాభిరాముడు ఆముక విజయనగరమందునున్నవాడు. రాముడు లోకాభిరాముడు ఆముక విజయనగరమందునున్నవాడు. రాముడు లోకాభిరాముడు. చక్కతనములవాడు జానకీ వల్లభుడు గక్కున శబరి. ఆలయ నిర్వాహకులు గోశాల నిర్వహిస్తున్నారు. ఒక్క గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్య ఫలం లభిస్తుందని పురాణ ప్రతీతి. హైందవ సాంప్రదాయంలో గోమాతకి విశిష్ట స్థానం ఉంది. గోసేవ, గో సంరక్షణార్థం గోశాల నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక వికాసానికి కృషి చేస్తూనే సామాజిక సేవ చేయాలనే సత్సంకల్పంతో వృద్ధాశ్రమం నెలకొల్పారు. ప్రశాంత నిలయంగా, శ్రీరామ నివాసంగా, హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న మంచిరేవుల అమృతధామం ఆశ్రమం, రామాలయం సర్వదా దర్శనీయం. ఎవడున్నాడీ లోకంలో ఇదివరకెరుగనివాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు. నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు. చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు. ఎల్లరికీ చలసల్లనివాడు, ఎదనిండా దయగలవాడు. ఎవడు 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 ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు. ఇనకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు. విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు. చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు.
దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే శ్రీరాముడు శ్రీరాముడు. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.